ఇక ప్రశ్న రావణ్ను 10 రోజులు కస్టడీ కోరుతూ గన్నవరం పోలీసులు కోర్టులో వేసిన పిటిషన్పై విచారణ 14వ తేదీకి వాయిదా పడింది. రావణ్ను 7 రోజుల కస్టడీకి వెళ్లి పోలీసులు పిటిషన్ వేయగా ఆ పిటిషన్పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిపారు. రావణ్ తరపున విచారణకు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పొన్నవోలు సుధాకర్, గవాస్కర్, తిరువిధి వెంకయ్య హాజరు కాగా ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు రాకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఈ ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి, ఒక వ్యక్తి యొక్క ఈగో సంతృప్తి పరచడానికి మీరు అనుసరించే విధానం, తీసుకున్నటువంటి చర్యలు, నియంత్రణతో పోకడలో ప్రజాస్వామ్యంలో దీనికి తావులేదని చెప్పడానికే వచ్చాము మేము. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా రకరకాల విన్యాసాలతో అధికారంకి వచ్చిన ప్రభుత్వం. ఒక్కసారి వారికి గుర్తు చేయదలుచుకున్నాను, చరిత్రలో ఏ నియంత కూడా ఎల్లకాలం లేడు, ఇది వాస్తవం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏమైనా అఫెన్స్ ఉంటే కేసులు పెట్టుకుందా, వాటికి మేము రాలేదు. మరి దుర్మార్గంగా ఉపా కేసు పెట్టి దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు కాబట్టి, ఒక క్రూరంగా, ఒక డ్రెకోనియన్లా దానిలో మీరు ఒక తీసుకొచ్చి ఈ విధంగా హింసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పందించాను. పార్టీ తరఫున ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెషనల్గా ఇది నా ఉత్తి ధర్మం అనుకున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకునే శక్తి లేదు, నా బోటు వాళ్ళనే పెట్టుకోవాలి ఆయన పాపం. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద అడ్వకేట్లను దింపే శక్తి పాపం రావడానికి. కాబట్టి నా బోటు చిన్న చిన్న అడ్వకేట్స్ వచ్చాయి.